నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లాజిస్టిక్స్ చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. లాజిస్టిక్స్లో రోడ్డు రవాణా సైతం చాలా కీలకమన్నారు. జల రవాణా మార్గం ద్వారా సరుకు రవాణాకు చాలా తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రానికి 960 కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటం చాలా ఉపయోగకరమని చెప్పారు. రోడ్డు మార్గం ద్వారానే 41% సరుకు రవాణా జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాజిస్టిక్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ హయాంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని తెలిపారు. రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చామని, ఆ మాట నిలబెట్టుకున్నామని అన్నారు. చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా హోలిస్టిక్ ప్లానింగ్ కానీ, అదే మరిగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ అండ్ ఆల్సో సస్టైనబుల్ గ్రోత్ కోసం ఒక పద్ధతి ప్రకారం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి భవిష్యత్తులో లాజిస్టిక్స్ ప్లానింగ్ చేసి ఎంత తగ్గించగలుగుతామో తగ్గించడం కోసం మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవడానికి ఇది మనకు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఏపీ రోడ్ నెట్వర్క్, మన లాజిస్టిక్స్ అంటే మనకు గుర్తొచ్చేది రోడ్లు గుర్తొస్తాయి. రోడ్లు కూడా అవసరం. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ హైవేస్ మీద చూస్తే 8,360 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్టేట్ హైవేస్ చూస్తే 12,643 కిలోమీటర్లు. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చి 32,780 కిలోమీటర్లు. మున్సిపల్ రోడ్స్ 25,670 కిలోమీటర్లు. పంచాయతీరాజ్ రోడ్స్ 86,486 కిలోమీటర్లు. మొత్తం మనం చూస్తే దగ్గర 1,59,939 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది కాకుండా విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం అది కాకుండా మైనస్ దట్ ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది. అది దిగంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్న పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ.